బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. భూభారతి బిల్లు సభలో ప్రవేశపెట్టే సమయంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు పోడియం దగ్గరికి దూసుకెళ్లే ప్రయత్నం చేశారన్నారు. సభలోనే మంత్రి పొంగులేటిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి భౌతిక దాడికి ప్రయత్నం చేస్తే ఆ టైంలోనే పేపర్ను కౌశిక్ రెడ్డిపై వేశానన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసత్య ప్రచారం చేస్తున్నారంటున్న వీర్లపల్లి శంకర్తో షరీఫ్ ఫేస్ టు ఫేస్. భూభారతి బిల్లును తీసుకొచ్చి ఆర్ఓఆర్ చట్టం పైన మంత్రి మాట్లాడుతున్నటువంటి సమయంలోనే బీఆర్ఎస్ శాసనసభ్యులందరూ కూడా పోడియం వైపు దూసుకువెళ్లే ప్రయత్నం చేశారు. ఇదే ఘటనలో వీర్లపల్లి శంకర్ పైన ఆరోపణలు చేశారు బీఆర్ఎస్కి సంబంధించిన శాసనసభ్యులంతా కూడా. ప్రస్తుతం వీర్లపల్లి శంకర్ మనతో ఉన్నారు. అన్న, అసలు ఏం జరిగింది? ఈరోజు తెలంగాణ శాసనసభలో తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఒక ఇంపార్టెంట్ చట్టం ఆర్ఓఆర్ చట్టం ధరణి అనేది తెలంగాణ రైతాంగానికి ఒక గుదిబండగా మారింది. వివిధ రూపాలు ఒక భస్మాసుర హస్తం అనుకోవాలి అది. కాబట్టి దాన్ని రద్దు చేయడం ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి నచ్చడం లేదు కాబట్టి ఈ యొక్క కొత్త చట్టం ఏదైతుందో కొత్త చట్టాన్ని ఏ రూపంగా అడ్డుకోవాలని చెప్పి వివిధ వేషాలు వేసుకొని వచ్చి ఇవాళ ఒకటి ఏదో ఒక చర్చ జరగాల. ఈ చర్చ కాదు, పెట్టుమన్నదే వాళ్ళు. ఆర్ఓఆర్ చట్టం మీద రేపు పెట్టుండని చెప్పడం కూడా వాళ్ళే. హరీష్ రావు గారు, అక్బరుద్దీన్ ఓవైసీ గారే రేపు పెట్టండి అని చెప్తే ఇలా సభాపతి రేపే పెడదామంటే చెప్పి ఇలా ఉదయం ప్రారంభిస్తే దాన్ని విచ్చలవిడిగా సభను జరగకుండా సభ మర్యాదల భంగం కల్పిస్తూ ఆ సభ్యులను కూడా మాట్లాడనీయకుండా వివిధ రూపాల్లో వాళ్ళు ప్రదర్శించారు. లాస్ట్కు హరీష్ రావు గారు వారి యొక్క 20 ఏండ్ల అనుభవం అంటాడు, 20 ఏండ్ల శాసనసభలో ఉన్నాయంటాడు. సభా మర్యాదలను అధిగమిస్తూ తిలోదకాలు ఇస్తూ ఇష్టానుసారంగా స్పీకర్ పోడియమే ఎక్కిండు. ఒక దశలో ఎక్కితే స్పీకర్ గారు అప్పటి కూడా మందలించి మీరు కూర్చోండి, ఇది చాలా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చాలా ముఖ్యమైన చట్టం ఇది. దీంట్లో మీరు కూడా ఏమైనా సూచనలు ఏమైనా ఉంటే కూడా మీ యొక్క ఉద్దేశాలు ఏమైనా ఉంటే కూడా రాతపూర్వకంగా అయినా సరే సభకు చెప్పండి అని కూడా చెప్తే కూడా వినలేదు. కాబట్టి కౌశిక్ రెడ్డి ఆ ప్లే కార్డ్స్ తీసుకొచ్చిన అన్ని చింపి స్పీకర్ మీద వేయడం కూడా జరిగింది. తర్వాత అదే సభలో బిల్లు ప్రవేశపెడుతున్న బిల్లు మీద ప్రజెంటేషన్ చేస్తున్న రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి గారిని మాన్యువల్గా ఇబ్బంది పెట్టాలని వస్తే నేను వెంటనే కూర్చున్నా. కాబట్టి ఈ పేపర్ కింద పడితే పేపర్ తీసుకొని నేను కౌశిక్ రెడ్డి మీద వేయడం జరిగింది. మా వాళ్ళ మీద మా శ్రీనివాసరెడ్డి మీద అవమానం జరుగుతూ ఉంది కాబట్టి, స్పీకర్ మీద అవమానం జరుగుతుంది కాబట్టి మంత్రి దగ్గర దాకా వచ్చిండా పాడి కౌశిక్ రెడ్డి? భౌతిక దాడి జరిగిందని మంత్రి దగ్గరకు వచ్చినందుకే నేను లేచి నివారించడం జరిగింది. ఇది వాస్తవం. ఇవాళ వారికి తెలంగాణ శాసనసభలో ఇవాళ వాళ్ళ అవమానానికి ఎంత భంగపడ్డారంటే ప్రతిపక్షాలందరూ కూడా చివాట్లు పెట్టిర్రు, బీఆర్ఎస్ పార్టీకి చివాట్లు పెట్టిర్రు. ఇంత మంచి చట్టం తెస్తే ఇది ప్రజలకు ఉపయోగపడే చట్టాన్ని మీరు తిలోదకాలు ఇస్తూ మీ సూచనలు ఇచ్చేది పోయి సభ నడవనీయకపోతే ఇది మర్యాద కాదని చెప్పి కూడా ఇవాళ బీజేపీలు చివాట్లే పెట్టిర్రు. ఇవాళ అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూడా చివాట్లు పెట్టారు, కూనంనేని సాంబశివరావు గారు చివాట్లు పెట్టారు. ఒకటే యాంగిల్ కెమెరా చూపిస్తున్నారు అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు మీడియా పాయింట్లో మాట్లాడారు. వేరే వైపు చూపిస్తే వాళ్ళది ఏం చేస్తున్నారో తెలిసేదని చెప్తారు. మీ సహచర సభ్యుడిగా మీరు అక్కడే ఉన్నారు. వాస్తవానికి ఏం జరిగింది ఆ టైంలో? వాస్తవానికి వాళ్ళు స్పీకర్ మీద దాడి చేయడానికి పోయినరు వాస్తవం, మార్షల్ కంట్రోల్ చేసినారు వాస్తవం. ఇక్కడ ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు సీఎం పక్కల 2వ సీట్ అయినది. ఇవాళ బిల్ ప్రజెంట్ చేస్తుంటే ఆయనను కూడా ఏదో మాన్యువల్గా ఏదో చేయాలని వస్తే మాత్రం నేను కూడా దాన్ని అడ్డుకోవడం జరిగింది, కౌశిక్ రెడ్డిని నివారించడం జరిగింది. సో వాళ్ళు అంటే మా పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఉద్దేశంతో అట్లా మిమ్మల్ని మీ సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని అనుకోవచ్చా? ఎట్లా అనుకోవచ్చు? ఈ సభా సంస్కృతికి ఏదున్నా ఒకటి వాళ్ళ ప్రయత్నం అంతా ఒకటే, ఇవాళ సభను అడ్డుకోవాలి, ఈ బిల్లు రానియద్దు. సీఎం గారు ఇచ్చిన ప్రజెంటేషన్ చూస్తే నిజంగా మీరు కూడా కనుక్కోలే అటువంటిది. ఇవాళ ఎంత పెద్ద నేరం అంటే వాళ్ళంతా వాళ్ళే కోరుకుంటా ఉన్నారు. కాబట్టి సీఎం గారు ప్రజెంటేషన్ వింటే అందరికీ తెలుస్తుంది, వాళ్ళు ఉంటే కూడా తెలుస్తుండే. కాబట్టి దాని నుంచి తప్పించుకోవడానికే తప్పుడు ఆరోపణలు సీఎం మీద కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళే నిన్న ఔటర్ రింగ్ రోడ్డు మీద ఇలా ఎంక్వైరీ వేయమని చెప్పారు, వాళ్ళే కేసులు కట్టమని కూడా చెప్పారు, కేటీఆర్ మీద కట్టమని చెప్పిండు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వచ్చే ప్రయత్నం చేస్తుంటే నా దగ్గర ఉన్నటువంటి చిత్తు కాగితాన్ని వేసే ప్రయత్నం మాత్రమే చేశాను, దాన్ని తప్పుగా ప్రాపగండా చేశారని చెప్పి వీర్లపల్లి శంకర్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో కలిసి షరీఫ్ V6 న్యూస్ అసెంబ్లీ.